అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏ షార్ప్ మైనర్ స్కేల్ గురించి నేర్చుకుందాం. గత క్లాస్లో ఏ మైనర్ స్కేల్ వరకు మనం నేర్చుకున్నాము. సి నుంచి ఏ మైనర్ వరకు. ఏ మైనర్ స్కేల్ అంటే ఏంటిది, కార్డ్స్ అంటే ఏంటిది, వాటన్నిటి గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోను మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా చూసి నేర్చుకోండి. ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోస్ మీరు ఉచితంగా నోటిఫికేషన్ ద్వారా పొందుకుంటారు. ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే వారు కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. ఎంతో భారంతో ఈ యొక్క వీడియోస్ ఉచితంగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను కాబట్టి మీరు నేర్చుకొని మీరు మేలు పొందాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము ఏ షార్ప్ మైనర్ స్కేల్ గురించి నేర్చుకుందాం. ఏ షార్ప్ మైనర్ స్కేల్ అంటే ఏంటిది, ఏ షార్ప్ మైనర్ కార్డ్ అంటే ఏంటిది, ఏ షార్ప్ ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఏంటిది, వాటన్నిటి గురించి మనము నేర్చుకుందాము. ఈరోజు మనము ఈ యొక్క ఏ షార్ప్ మైనర్ స్కేల్ గురించి నేర్చుకుందాం. ఏ మైనర్ స్కేల్ గత క్లాస్లో నేర్చుకున్నప్పుడు అన్ని వైట్ కీస్లలో వచ్చేది. ఈ యొక్క ఏ షార్ప్ వచ్చేసి అన్ని షార్ప్ కీస్లలో వస్తుంది. సిఎఫ్ మాత్రమే వైట్ కీస్లలో వస్తుంది. ఆ విధంగా మనం స్కేల్ ప్లే చేసినట్లయితే దాన్ని ఏ షార్ప్ మైనర్ స్కేల్ అంటామన్నమాట. ఏ షార్ప్ మైనర్ స్కేల్ ఏ విధంగా ఉంటుందో మనము చూసుకుందాం. దీనికి మైనర్ కార్డ్ ఫార్ములా కూడా, మైనర్ స్కేల్ ఫార్ములా కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. వాటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాటిని కూడా మీరు చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఆ విధంగా మనము లేట్ చేయకుండా ఏ షార్ప్ మైనర్ స్కేల్ గురించి తెలుసుకుందాం. ఏ షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఏ షార్ప్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ షార్ప్ వరకు ఎండ్ అవుతుంది అనమాట. దాన్ని మనము ఏ షార్ప్ మైనర్ స్కేల్ అంటాము. సరిగా పదని షార్ప్ స్కేల్ ప్లే చేసేటప్పుడు మీకు ఈ యొక్క మరి ఫింగరింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. 2 ఫింగర్ ఇక్కడ వస్తుంది. 2 1 2 3 1 2 3 4 4 3 2 1 2 3 1 2 ఆ విధంగా వస్తుంది. సరిగా మా పదని సనిద పమగరి సరిగా మా పదని సనిద పమగరి. దీనిలో మనము సరళ స్వరాలు, అలంకారాలు, జంట స్వరాలు నేర్చుకున్నట్టయితే ఈ యొక్క షార్ప్ కీస్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా ప్లే చేయొచ్చు. ఈ యొక్క ఏ షార్ప్ మైనర్లో ఏదైనా సాంగ్స్ వస్తే కూడా మనము ప్లే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్కేల్స్ అన్నీ మీరు బాగా నేర్చుకొని మీరు గ్రిప్లో పెట్టుకున్నట్టయితే ఏ స్కేల్ ప్లే చేయాలన్నా ఆ స్కేల్ మీకు మైండ్లో ఉన్నట్టయితే దానిలో ఉన్న సాంగ్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఫింగరింగ్ ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని కొరకు మనము సరళి స్వరాలు, అలంకారాలు, జంట స్వరాలు అనేటివి నేర్చుకుంటే మనకు ఈ యొక్క స్కేల్ ప్లే చేయడానికి ఫింగరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి 2 టైమ్స్ ప్లే చేస్తాం, ఒక్కొక్కటి 3 టైమ్స్ ప్లే చేస్తాం. అప్పుడు ఈ సరళి స్వరాలు, జంట స్వరాలు నేర్చుకున్నప్పుడు ఆ యొక్క కీస్ ప్లే చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఏ విధంగా అయితే మనము ఆల్ఫాబెట్స్ నేర్చుకొని వర్డ్స్ రాస్తాము, గ్రామర్ రాస్తాము, ప్యాసేజ్ రాస్తాము, అదేవిధంగా కీబోర్డ్లో కూడా ఒక స్కేల్ గురించి అనేక రకాలుగా ప్లే చేసినప్పుడు దాన్ని మనం ఏ విధంగా అయినా ప్లే చేయడానికి ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఆ విధంగా మనము ఇక ఏ మైనర్ స్కేల్ ఏ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ షార్ప్, ఏ షార్ప్. ఏ మైనర్ స్కేల్ ఏమో అన్ని వైట్ కీస్ వస్తాయి. సరే, ఏ షార్ప్లోనేమో అన్ని షార్ప్ కీస్ వస్తాయి. దీనిలో మనం సరళి స్వరాలు చూసుకుందాం. సరి రే గమ పదని జంట స్వరాలు 2 టైమ్స్ ప్లే చేస్తే సింగిల్ టైం సరి గమ పదని సని ద పమగరి సరి గమ పదని సని ద పమగరి. నెక్స్ట్ వన్ వచ్చేసి సరిగమ సరి పదని సని ద పని మగరి సరిగమ పమగరి సరిగమ పదని సని ద పదని సని ద పమగరి
సరిగమ సరిగమ సమగరి సరిగ సనిద పస పదని సనిద పమగరి సా సరిగమ పదని సనిద పమగరి సా. ఈ విధంగా మనము సరళ స్వరాలు ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి జంట స్వరాలు 2 టైమ్స్ ప్లే చేస్తాం. సరి రి గ మమ పప దద ని ని సస సస ని ని దద పప మమ గ రి రి సస సరి గ మ పద ని స సస ని సరి రి గ మమ రి రి గ మమ పప సస ని ని దద పప ని ని దద పప మమ సరి రి గ మ గ మమ సస ని ని ద ని ని. ఈ విధంగా ఫింగరింగ్ ఫాస్ట్గా మూవ్ అయ్యేంత వరకు మెట్రోనోమ్ 80, 90, 130 వరకు మీరు ప్లే చేసుకుంటే ఫింగరింగ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అలంకారాలు నేర్చుకుందాం. జంట స్వరాలు సరళ స్వరాలు అనేది ఈజీగా ఉంటుంది. అలంకారాలు అనేది 3 లెటర్స్ లేదా 4 లెటర్స్ మార్చి ప్లే చేసుకోవడాన్ని అలంకారాలు అంటాం. ఫస్ట్ 4 లెటర్స్ సరిగమ రిగమ రిగమ పగమ పగమ పగ సని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ సా 3 లెటర్స్ సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని సా స ని ద ప ద ప మ ప మ గ రి సా. ఒక లెటర్ ప్లే చేసి మళ్ళీ 3 లెటర్స్ ప్లే చేయాలి. స సరి గ రి రి గ మ గ గ మ ప మ మ ప ప ప ద ని ద ద ని స స స ని ద ని ని ద ప ద ద ప మ ప ప మ గ రి గ రి స స స రి గ మ రి రి గ మ ప గ గ మ ప ద మ మ ప ద ప ప ద ని స స స ని ద ప ని ని ద ప మ ద ప మ గ ప మ గ రి స. నెక్స్ట్ 2 లెటర్స్ 3 లెటర్స్ ప్లే చేసుకుంటాము. సరి సరి గ మ రి గ రి గ రి గ మ రి గ రి గ మ గ మ గ మ ప ప మ ప ద ప ద ప ద ని ద ని స స ని ద ని ద ని ద ప ద ప ద ప మ ప మ ప మ గ రి గ రి స సరి సరి గ మ రి గ ప ద ప ద ని స ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ సరి గ మ రి గ ప రి గ మ స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ. ఈ విధంగా అలంకారాలు కూడా ప్లే చేసుకుంటాము. ఈ విధంగా మనము ఈ యొక్క ఏ మైనర్ స్కేల్ షార్ప్ మైనర్ స్కేల్లో సరళ స్వరాలు అలంకారాలు జంట స్వరాలు ప్లే చేసుకోవడం వల్ల షార్ప్ కీస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఆ విధంగా మీరు రాసుకొని చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. ఆ తర్వాత మనం ఏ షార్ప్ మైనర్ కార్డ్ గురించి చూసుకుందాం. ఏ షార్ప్ మైనర్ కార్డ్ మనకి షార్ప్ కీస్లలోనే వస్తుంది. ఏ విధంగా మనకు వస్తుందో చూసుకుందాం. ఏ షార్ప్
ఏ షార్ప్ మనకి అయితే 2 వదిలిపెడతాం, సి షార్ప్ వస్తుంది, 3 వదిలిపెడతాం, ఎఫ్ వస్తుంది. ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్. దీన్ని మనం ఏ షార్ప్ ఫ్యామిలీ కార్డ్ అంటాం. విధంగా ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్ ప్లే చేస్తే ఏ షార్ప్ మైనర్ కార్డ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఫ్యామిలీ కార్డ్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ షార్ప్ మైనర్ కార్డ్, సెకండ్ వన్ వచ్చేసి డి షార్ప్ మైనర్ కార్డ్. డి షార్ప్ రూట్కి అయితే 2 వదిలిపెడతాం, ఎఫ్ షార్ప్ వస్తుంది, 3 వదిలిపెడతాం, ఏ షార్ప్ వస్తుంది. డి షార్ప్ మైనర్ కార్డ్. షార్ప్ కీస్లలో స్కేల్ ఉంటుంది కాబట్టి కార్డ్స్ కూడా షార్ప్ కీస్లలో వస్తుంది. డి షార్ప్ మైనర్ కార్డ్ 4th కీ. నెక్స్ట్ 6th కీ వచ్చేసి ఎఫ్ షార్ప్ వస్తుంది కాబట్టి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్. ఎఫ్ షార్ప్ రూట్కి అయితే 3 వదిలిపెడతాం, ఏ షార్ప్ వస్తుంది, 2 వదిలిపెడతాం, సి షార్ప్ వస్తుంది. ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్. ఫస్ట్కి డి షార్ప్ వస్తుంది, సెకండ్కి ఎఫ్ షార్ప్ వస్తుంది, 6th కి. నెక్స్ట్ 7th కి జీ షార్ప్ వస్తుంది. జీ షార్ప్ రూట్కి అయితే 3 వదిలిపెడతాం, మేజర్ కార్డ్ కాబట్టి 3 వదిలిపెడతాం, సి వస్తుంది, 2 వదిలిపెడతాం, డి షార్ప్ వస్తుంది. జీ షార్ప్, సి, డి షార్ప్, జీ షార్ప్, సి, డి షార్ప్. ఈ విధంగా మనకి ఏ షార్ప్ మైనర్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏ షార్ప్ మైనర్, 4th కి డి షార్ప్ మైనర్, 6th కి ఎఫ్ షార్ప్ మేజర్, 7th కి జీ షార్ప్ వస్తుంది, జీ షార్ప్ మేజర్. ఈ విధంగా మనము మైనర్ కార్డ్స్ యొక్క ఫ్యామిలీ కార్డ్, ఏ షార్ప్ మైనర్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ని ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ షార్ప్ మైనర్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాం. ఏ షార్ప్ మైనర్ కార్డు మనకేమొస్తుంది, ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్ వస్తుంది. ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్ కార్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్వర్షన్ సి షార్ప్, ఎఫ్, ఏ షార్ప్. ఫస్ట్ ఇన్వర్షన్ వస్తుంది సి షార్ప్, ఎఫ్, ఏ షార్ప్. ఇది ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్, ఏ షార్ప్, సి షార్ప్. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాం. ఏ షార్ప్ మైనర్, ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి సి షార్ప్, ఎఫ్, ఏ షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్, ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్, ఏ షార్ప్, సి షార్ప్. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాం. ఆ విధంగా మనము ఏ షార్ప్ మైనర్ యొక్క స్కేల్, ఏ షార్ప్ మైనర్ కార్డ్, ఏ షార్ప్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్, ఏ షార్ప్ మరియు మైనర్ ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాము. ఈ విధంగా మనము మరి ఈ యొక్క స్కేల్ నేర్చుకున్నట్టయితే ఏ విధంగానైనా మనకు ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ షార్ప్ మైనర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ రాసుకొని నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ఈ వీడియో చూసినందుకు ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మీరు ఈ యొక్క వీడియోని చూసి
ఈ యొక్క వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అనేకులు ఈ యొక్క వీడియోను చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.